గుంటనక్క వేషాలు వేసే పాకిస్తాన్ భారత్ను ఇబ్బంది పెట్టేందుకు ప్రతిసారి ప్రయత్నిస్తూనే ఉంటుంది. ఇప్పుడు బంగ్లాదేశ్ రూపంలో మరో అవకాశం దక్కినట్లయింది. భారత్ను డైరెక్ట్గా ఎదుర్కొనే దమ్ము లేక బంగ్లాదేశ్ను పావుగా వాడుకుంటోంది. దీంతో బంగ్లా పాక్ బంధం బలపడుతోంది. 5 దశాబ్దాల్లో ఎప్పుడూ చూడని పరిణామాలు ఇప్పుడు కనిపిస్తూ ఉన్నాయి. ఇంతకీ ఏం జరుగుతోంది? పాక్కు దగ్గరయ్యేందుకు బంగ్లా సర్కార్ చేస్తున్న దగుల్బాజీ వేషాలేంటి? బలపడుతున్న పాక్ బంగ్లాదేశ్ బంధం భారత్కు ప్రమాదం పొంచి ఉన్నట్లేనా? ఉగ్రవాదానికి బంగ్లా హబ్గా మారనుందా? పాక్ బంగ్లా స్నేహంతో భారత్కు ప్రమాదమేనా? పాకిస్తాన్తో యుద్ధం చేసి మరీ విడిపోయి దూరంగా ఉంటున్న బంగ్లాదేశ్లో ఇప్పుడు పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. భారత్ సాయంతో పాక్పై విజయం సాధించిన బంగ్లాదేశ్ భారత్తో సన్నిహితంగా, పాక్తో శత్రుత్వంతో ఇన్నేళ్లు కొనసాగింది. అయితే షేక్ హసీనా ప్రభుత్వం కూలిపోయి ఆమె భారత్కు పారిపోయి వచ్చిన తరువాత పరిస్థితులు తలకిందులైపోయాయి. భారత్ మీద అక్కసు వెళ్లగక్కుతున్న బంగ్లాదేశ్ పాకిస్తాన్తో చేతులు కలుపుతోంది. మహమ్మద్ యూనస్ నేతృత్వంలోని బంగ్లా తాత్కాలిక ప్రభుత్వ విదేశాంగ విధానంలో మార్పు స్పష్టంగా కనిపిస్తోంది. 53 ఏళ్లలో తొలిసారి పాకిస్తాన్ నుంచి బంగ్లాదేశ్కు మొట్టమొదటి కార్గో షిప్ చేరుకుంది. దీంతో పాటు స్కాలర్షిప్ల నుంచి సాయాల వరకు 2 దేశాల మధ్య పరిస్థితులు చాలా వరకు మారాయి. బంగ్లాదేశ్, పాకిస్తాన్ దేశాల మధ్య రోజురోజుకు వాణిజ్య సంబంధాలు బలోపేతం అవుతున్నాయి. పాకిస్తాను, బంగ్లాదేశ్ కలిసి కుట్రలు చేస్తాయంటే చెయ్యవు అని చెప్పలేము, కానీ చేస్తాయి, చేసి విజయవంతం అవుతాయి అని ఇప్పటికిప్పుడు మనం భావించాల్సినటువంటి అవసరం లేదు. మహమ్మద్ యూనస్ అధికారంలోకి రాగానే మన దేశానికి వ్యతిరేకంగా కుట్రలు చేశాడు అని భావిస్తున్నటువంటి ఒక ఉగ్రవాదిని విడుదల చేశారు. అది ఒక వాస్తవం. బంగాళాఖాతంలో చిట్టగాంగ్ పోర్ట్ వ్యూహాత్మకంగా కీలకం. హసీనా నేతృత్వంలోని ప్రభుత్వంతో ఉన్న సన్నిహిత సంబంధాలతో చిట్టగాంగ్ పోర్టుపై భారత్ ఓ కన్నేసి ఉంచేది. ఇప్పుడు చిట్టగాంగ్, మోంగ్లా పోర్టులను వినియోగించుకునేందుకు వీలు కల్పించేలా 2 దేశాల మధ్య ఉన్న షిప్పింగ్ ఒప్పందాన్ని మహమ్మద్ యూనస్ ప్రభుత్వం సమీక్షించనున్నట్లు తెలుస్తోంది. షేక్ హసీనా అధికారంలో ఉన్నప్పుడు పాకిస్తాన్ నుంచి వచ్చే కార్గో నౌకలను తనిఖీ చేయాలనే రూల్ ఉండేది. ప్రస్తుత ప్రభుత్వం ఆ నిబంధనను ఎత్తేసింది. దీంతో కార్గో తరలింపు పాక్ నౌకలకు మరింత సులభమైంది. అప్పట్లో పాక్ నుంచి వచ్చే సరకు మలేషియా, సింగపూర్, శ్రీలంకలో అన్లోడ్ చేసేవారు. ఆ తరువాత ఆ లోడ్ను వేరే నౌకల్లోకి ఎక్కించి బంగ్లాకు తీసుకొచ్చేవారు. ప్రస్తుతం ఆ నిబంధనను ఎత్తివేయడంతో సరకు రవాణా ముసుగులో ఈశాన్య రాష్ట్రాల్లోని వేర్పాటు గ్రూపులకు ఆయుధాలు సరఫరా అయ్యే ఆందోళన వ్యక్తమవుతోంది. భారత్కు వ్యతిరేకంగా వ్యవహరిస్తూ పాకిస్తాన్కు రోజురోజుకు దగ్గరవుతోంది బంగ్లా ప్రభుత్వం. భారత్కు వ్యతిరేకంగా ఉగ్రవాదులకు నిధులు సమకూర్చినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ మంత్రిని విడుదల చేసింది. 17 ఏళ్లుగా జైలు శిక్ష అనుభవిస్తున్న బంగ్లాదేశ్ నేషనలిస్టు పార్టీ మాజీ మంత్రి అబ్దుస్ సలాం పింటోను స్థానిక న్యాయస్థానం నిర్దోషిగా ప్రకటించింది. భారత్పై ఉగ్రదాడుల కోసం పాకిస్తాన్ కేంద్రంగా ఉన్న సంస్థ హర్కతుల్ జిహాదల్ ఇస్లామీకి ఆయన నిధులు సమకూర్చినట్లు ఆరోపణలు ఉన్నాయి. 2004లో అప్పటి ప్రధాని హసీనాపై గ్రెనేడ్ దాడికి కుట్ర పన్నిన కేసులో పింటోకు మరణశిక్ష పడింది. ప్రస్తుతం అతడు నిర్దోషిగా తేలడంతో విడుదలయ్యాడు. ఇలా భారత్ వ్యతిరేకులను విడుదల చేయడం ఇదే తొలిసారి కాదు. అస్సాంలో సాయుధ వేర్పాటువాద సంస్థ ఉల్ఫాకు ఆయుధాల అక్రమ రవాణా కేసులో దోషులకు ఈ మధ్యే బంగ్లా హైకోర్టు ఊరటనిచ్చింది. కొన్ని నెలల క్రితం బంగ్లాదేశ్లో రిజర్వేషన్లపై విద్యార్థులు చేపట్టిన ఆందోళనలు హింసాత్మకంగా మారడంతో వందల మంది ప్రాణాలు కోల్పోయారు. ఆ సమయంలో ప్రధానిగా ఉన్న షేక్ హసీనా తన పదవికి రాజీనామా చేయాల్సొచ్చింది. ఆందోళనలు తీవ్రంగా ఉండడంతో ఆమె దేశం విడిచి భారత్కు వచ్చి ఆశ్రయం పొందుతున్నారు. ప్రస్తుతం మహమ్మద్ యూనస్ సారథ్యంలో తాత్కాలిక ప్రభుత్వం కొనసాగుతోంది. అప్పట్నుంచి బంగ్లా పాక్ బంధం బలపడుతోంది. ప్రభుత్వం మారిన తరువాత బంగ్లాలో పరిస్థితులు కూడా మారిపోయాయి. హిందువులను టార్గెట్ చేసుకుని దాడులు విపరీతంగా పెరిగిపోయాయి. ఇప్పుడేకంగా భారత్ టార్గెట్గా పాకిస్తాన్కు బంగ్లా దగ్గర కావడం మరిన్ని భయాలను పెంచుతోంది. పాకిస్తాన్కు బంగ్లాదేశ్ దగ్గరవడమంటే భారత్కు తీవ్రవాదాన్ని దగ్గర చేయడమే. డైరెక్ట్గా వచ్చే సత్తా గుంటనక్క వేషాలు వేసే పాకిస్తాన్కు
బంగ్లా పరిణామాలు ఆయుధంగా మారే ఛాన్స్ ఉంటుంది. రెండు దేశాల బంధం ఇలాగే కొనసాగితే ఏం జరిగే అవకాశం ఉంది? భారత్ను వెంటాడుతున్న ఆందోళన ఏంటి? బంగ్లాదేశ్ మరో మిలిటెంట్ హబ్గా మారడం ఖాయమా? అసలు పాక్కు బంగ్లా ఎందుకు దగ్గర కావాలనుకుంటోంది? మారణ హోమం బంగ్లాదేశ్ జనాల మనసులో ఎప్పటికీ ఆ భయం వెంటాడుతూనే ఉంటుంది. ప్రత్యేక దేశం కోసం పోరాటం జరుగుతున్న రోజుల్లో పాక్ సైనికులు అరాచకవాదులు సృష్టించిన బీభత్సం అంతా ఇంతా కాదు. వందలు వేలు కాదు, 4 లక్షల మంది బంగ్లాదేశీయులను పొట్టనబెట్టుకున్నారు. లక్షలాది మంది మహిళలను అత్యాచారం చేశారు. ఆ తరువాత భారత్ సైన్యం సాయంతో 1971లో తూర్పు పాకిస్తాన్ బంగ్లాదేశ్గా అవతరించింది. కొత్త దేశంగా అవతరించిన పాక్ మృగాళ్లు చేసిన గాయాలు మాత్రం మానలేదు. కిరాతక చర్యలకు యావత్ ప్రపంచం ఎదుట పాకిస్తాన్ క్షమాపణ చెప్పాలని అప్పట్నుంచి బంగ్లాదేశ్ డిమాండ్ చేస్తూనే ఉంది. కొన్ని దశాబ్దాల పాటు సాగిన ఈ డిమాండ్ ఈ 5 నెలల్లో నీరుగారిపోయింది. గాయాలు మర్చిపోయి గాయం చేసిన పాక్కు సిగ్గు లేకుండా దగ్గరవుతోంది బంగ్లాదేశ్. షేక్ హసీనా ప్రభుత్వాన్ని అమెరికా వ్యతిరేకించింది. అక్కడ పాగా వేయాలని చూసిన మాట వాస్తవం. ఇప్పుడు అమెరికన్లకు అలాంటి అవకాశం బంగ్లాదేశ్ పాలకులు ఇస్తారా అనేటువంటిదే ముఖ్యంగా భారత్ ఆలోచించాల్సినటువంటి అంశం. పాకిస్తాన్ కు బంగ్లాదేశ్ దగ్గరైతే భారత్ కు ప్రమాదం పొంచి ఉన్నట్లే. బంగ్లా మరో ఉగ్రవాద హబ్ గా మారే అవకాశం ఉంటుంది. పొరుగు దేశంగా అది భారత్ కు ఎప్పుడూ ప్రమాదమే. ఇప్పటికే దేశం విడిచి వెళ్లిన ఉగ్రవాదులంతా తిరిగి చేరుకుంటున్నారనే ప్రచారం జరుగుతోంది. ఇదే ఇప్పుడు భారత్ ను టెన్షన్ పెడుతోంది. నిజానికి షేక్ హసీనా ఉన్నన్ని రోజులు బంగ్లాదేశ్ ని భారత వ్యతిరేక ప్రయోజనాల కోసం ఉపయోగించకుండా ఉక్కుపాదం మోపింది. హసీనా పదవి వదిలేసిన తరువాత సీన్ మారింది. యూనస్ ఆధ్వర్యంలోని తాత్కాలిక ప్రభుత్వంలో జమాతే ఇస్లామీ, బిఎన్పి, ఇస్లామిక్ ఛత్ర శిబిర్ లాంటి అరాచక శక్తులు ఉన్నాయి. వీళ్లంతా భారత్ కి వ్యతిరేకంగా ప్రతిరోజు ఆందోళనలు చేస్తున్నారు. బంగ్లాలో హిందువులపై దాడుల్లో జమాతీ ఇస్లామీదే కీలక పాత్ర. షేక్ హసీనా కాలంలో బంగ్లాదేశ్ విడిచి వెళ్లిన జమాతే నాయకులు ఇప్పుడు ఒక్కొక్కరిగా దేశం చేరుకుంటున్నారు. దీంతో రాబోయే రోజుల్లో ఇస్లామిక్ మతోన్మాదం మరింత బలపడే అవకాశముంది. దీంతో పాటు పాక్ కి అనుకూలంగా తీసుకున్న నిర్ణయంతో ఆ దేశం నుంచి బంగ్లాదేశ్ కి ఉగ్రవాద రాడికల్ ఇస్లామిక్ నేతలు స్వేచ్ఛగా వచ్చే అవకాశం ఏర్పడింది. పాకిస్తాన్ కి ప్రాక్సీగా జమాతే ఇస్లామీ పనిచేస్తుంది. పాక్ గూఢచార సంస్థ ఐఎస్ఐ కనుసన్నల్లో ఇది పనిచేస్తుంది. దీని కింద అన్సరుల్లా బంగ్లా, జమాతుల్ ముజాహిద్దీన్ బంగ్లాదేశ్ లాంటి తీవ్రవాద సంస్థలు ఉన్నాయి. ఇక లష్కరే తోయిబా ఉగ్రవాద సంస్థ కూడా బంగ్లాదేశ్లో బలపడే అవకాశముంది. భారత్కు వ్యతిరేకంగా రోహింగ్యాలను రిక్రూట్ చేయడానికి లష్కర్ చర్యలు తీసుకుంటోంది. ఇకటు బంగ్లా బెంగాల్ ప్రాంతంలో సెన్సిటివ్ ఏరియా అయిన సిలిగురి కారిడార్ ని ఉగ్రవాదులు టార్గెట్ చేసే ఛాన్స్ ఉంది. పాకిస్తాన్ కు బంగ్లాదేశ్ దగ్గరవడం అంటే తీవ్రవాదాన్ని భారత్ కు దగ్గర చేయడమే. బంగ్లాను బేస్ క్యాంపుగా వాడుకుని భారత్లో తీవ్రవాద సంస్థలు అలజడి క్రియేట్ చేసే అవకాశాలు క్లియర్ గా కనిపిస్తున్నాయి. ఇకటు భారత్ సాయంతో మళ్లీ బంగ్లాలో షేక్ హసీనా ప్రభుత్వం ఏర్పాటు చేస్తారనే భయం తాత్కాలిక ప్రధాని యూనస్ ను వెంటాడుతోంది. దీంతో భారత్తో వైరమున్న పాకిస్తాన్ వైపు మొగ్గు చూపుతున్నట్లు కనిపిస్తున్నారు. ఏమైనా రాబోయే రోజుల్లో బంగ్లా రూపంలో భారత్కు అసలైన సవాళ్లు ఎదురయ్యే అవకాశాలు క్లియర్ గా కనిపిస్తున్నాయి. ఇది వాల్టీ స్పెషల్ ఫోకస్. స్టే ట్యూన్ టు 10 టీవీ.